నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పూనం కౌర్ గారు అంటే ఇప్పుడు మూవీస్ లో కూడా మనం పెద్దగా ఈ మధ్య తెలుగు ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ గుర్తున్నారా లేదా అనేది కూడా పెద్దగా తెలియదు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు పెద్ద యాక్టివ్ గా ఉండరు, కానీ అప్పుడప్పుడు మాత్రం వచ్చి త్రివిక్రమ్ గారి గురించి లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న సోషల్ మీడియాలో మెసేజ్ పోస్టులు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే మరలా కొత్తగా ఎత్తారు. మొన్నే త్రివిక్రమ్ గురించి అన్నారు, ఏవేవో మాట్లాడారు ఆవిడ. ఇప్పుడు మరలా పోసాని కృష్ణమురళి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో రౌడీలు బెదిరించారని అంటా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో బెదిరించారు అది అని చెప్పేసి అంటున్నారు. రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే తన ఒక కన్ఫ్యూజన్ లో ఉంది. అసలు తను ఏం అడగాలనుకుంటున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం అర్థం కాని పరిస్థితి. ఏం జరుగుతుంది సార్ అసలు? ఇక్కడ మనం పూనం కౌరు గురించి చెప్పుకోవాలంటే, నన్నెవరో బెదిరిస్తున్నారు అన్నా కదా, అక్కడే ఆవిడ కథ మొదలైంది. కేవలం పవన్ కళ్యాణ్ మీద ఒక ఆయన ఫుల్ జోసులో వెళ్తుండగా ఆయన కాళ్ళకు అడ్డం పెట్టాలని ఈ పూనం కౌరుని ఒక పావుగా ఉపయోగించుకున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. ఏదో పూనం కౌరు పవన్ కళ్యాణ్కి ఒక మంచి అభిమానస్తురాలని, వాళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందని, పవన్ కళ్యాణ్ ఆవిడకేమో ద్రోహం చేశాడని, ఇలాగా వాళ్ళ మాటలకి అర్థం పర్థం లేదు కదా. ఇటువంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు కాబట్టి పోసాని మురళి జైల్లో ఉన్నాడు. దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. భగవంతుడా బతుకుంటే బరుసాగు తింటాను కానీ మళ్ళీ రాజకీయాల్లోకి రానని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన దండం పెట్టి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, ఆయన అన్న మాటలు ఉంటాయి కదా. ఇక్కడ పూనం కౌర్ ఏంటంటే షార్ట్ టెంపర్డ్ మాట. చెప్పిన మాటలు నమ్మింది. ఎవరికైనా చెప్పిన మాటలు నమ్మితే అది అంటే అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వైసీపీ పార్టీ వాళ్ళేమో ఆవిడ్ని మొత్తానికి ఏంటంటే వీళ్ళ మాయ మాటలతో లొంగ తీసుకున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమ్మా, ఈ విధంగా త్రివిక్రమ్ గురించి మాట్లాడమ్మా అని ఏదో ఉంటాయి కదా. వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటాయి. అండర్స్టాండింగ్ లేకుండా ఎవరు మాట్లాడరు. మరి ఆ అండర్స్టాండింగ్ ఏమిటండి? వాళ్ళిద్దరి మధ్య ఉండాలి. అది మనకెందుకు? కానీ మాట్లాడింది కదా, వాళ్ళు చెప్పినట్టు మాట్లాడింది కదా. ఏ అండర్స్టాండింగ్ తో మాట్లాడింది కదా. పవన్ కళ్యాణ్ తిట్టవలసిన తిట్లన్నీ తిట్టింది కదా. అలాగే త్రివిక్రమ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్కి నా తాలూకు ఆత్మబంధువు అనిపించుకున్న అతన్ని కూడా తిట్టింది కదా. అందువల్ల కంప్లీట్ గా ఆయన్ని అంటే భ్రష్టుతో పట్టించేందుకు కుట్ర పన్ని ఈ వైసీపీ పార్టీలో కొంతమంది ఉన్నారు, వర్గాల వారు తిట్టమని చెప్తుంటారన్నమాట. ఆడవాళ్ళకి కొంత ఏదో ముట్ట చెప్పి, ఆ ఆడవాళ్ళలో మరి శ్రీరెడ్డి లేదు, రోజా లేదు. అందులో ఈ పూనం కౌరు ఒకటి. మంచి అందగత్తే, మంచి పర్సనాలిటీ ఉన్నది, చదువుకున్నది, తెలివితేటలుంది. తన నిండు జీవితాన్ని బలి చేసుకుంది మాట. చేసుకున్న తర్వాత ఎవరైనా ముందు ఆలోచించరు. పూర్తిగా చిరిగిపోయిన తర్వాత, బ్రోకెన్ అయిపోయిన తర్వాత ఎందుకైనా జరిగింది? నాకు అన్ని అవకాశాలు వస్తాయి అనుకున్నాను కదా, నేను ఉన్నవారందరికంటే అందంగానే ఉన్నాను కదా, అని ఎందుకు నాకు ఈ అవకాశం, నాకు ఇటువంటి పరిస్థితి ఎందుకు తారసపడిందంటే అప్పుడు జ్ఞాపకం వచ్చాడు పోసాన కృష్ణమురళి. వీరందరికంటే ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ ఎవరు పూనం కౌరు మాటలు కూడా మనం చెప్పుకోవడం సభ్యతగా ఉండదు. ఇటువంటి చేశాడు, ఆవిడేదో తల్లి కూడా అయిపోయే పరిస్థితి అయిపోయింది, తల్లి అయిపోయింది, ఏదో ఇట్లాంటి కారు పూసలు అనొచ్చు. ఇటువంటి కారు పూసలు కుయ్యడం వల్ల ఆవిడ నిండు జీవితం బలైపోయింది. పాపం ఏదో మంచి వాళ్ళకు తగ్గ సంబంధం వచ్చి పెళ్లికి ముందు ఈ కారు పూసలు కుయ్యడం జరిగింది. ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. చనిపోవడానికి
సర్వ విధాలా ప్రయత్నం చేస్తే ఆ తల్లిదండ్రులు కాపాడుకున్నారన్నమాట. ఇప్పుడు డెఫినెట్‌గా తన్నింత భ్రష్టుత్వం పట్టించినటువంటి వాళ్ళ మీద ఉంటుంది కదా! కోపం ఉంటుంది కదా! ఆ పోసాని కృష్ణమురళి వల్లే నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. కొంతమంది అవును. చెప్పే మాటలు నా జీవితం ఇలా అయిపోయింది ఈరోజు. నాకంటే దిక్కు మొక్కు ఏమీ లేదు కదా! ఆ! ఇప్పుడు అటు ఇటు చేసుకోలేదు. ఇటు సినిమాల్లో యాక్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్‌కి అడ్డం చెప్పి ఎవరైనా సినిమాల్లో ఛాన్స్ ఇస్తారా? హ్మ్. ఆయన ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు అది వేరే విషయం. ఆయన ఇలాగ అడ్డం పడ్డు. గానీ ఉంటుంది కదా భయం. అవును. సార్ అంటే పవన్ రాజకీయాల్లోకి ఏదైనా మరలా వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అనేది గూడా ఒక ప్రశ్న వినిపిస్తూ ఉంది. అంటే ఏదైనా పొలిటికల్ ఆఫర్ కోసం ఇట్లాంటి స్టంట్స్ ఏమైనా చేస్తూ ఉన్నారా? ఇప్పుడు బయటికి రావడంలో అర్థం ఏంటి అని మీరేమంటారు? అదేం లేదమ్మా. కేవలం ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి దగ్గరవ్వడం కోసం చేసే ప్రయత్నమే. అంటే అంతకంటే ఏం పార్టీ లేదు. పరంగానా? పార్టీ పరంగా కాదు. పవన్ కళ్యాణ్ ఇది ఎంత ఆయన బాధపడతాడు. ఆయన ఎన్ని నిందలు మోసాడు. నీ వల్ల ఎన్ని అపవాదులు ఎదుర్కొన్నాడు. వాడికేంటంటే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడడం ద్వారా అంటే చెప్పకనే చెప్పినట్టన్నమాట. ఆయన మనసు కొంత స్వాంతన చేకూరుతుంది గదా! ఇగో ఈ హ్మ్. వెధవలు ఈ విధంగా చేశారు. అంటే ఈ విధంగా చేసినందువల్ల కదా నన్ను మాట్లాడింది అనుకునే అవకాశాలు ఉంటాయి గదా! హ్మ్. స్పష్టంగా చెప్తుంది. నన్ను బెదిరించారు, చంపేస్తామన్నారు, ఇలా అన్నారు, అలాగన్నారు, ఇలాగ అనమని చెప్పారు అని చెప్పేసి పేరు కూడా పోసాని కృష్ణమూర్తులు అని చెప్పింది కదా! హ్మ్. రేపు గాని పోసాని కృష్ణమూర్తులు గుంటుంది చూడండి. జనసేన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. మొత్తం ఇంట్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా సరే తగిన బుద్ధి చెప్తారన్నమాట హ్మ్. గనక. అయితే ఆవిడ ఈ మాటలు చెప్పడం ద్వారా ఇటు పెద్ద పెద్ద మనసు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తప్పకుండా మళ్ళీ అంటే ఆవిడని అపార్థం చేసుకోడు. ఆవిడంటే ఇష్టం. చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. అదే ఆత్మీయతను తప్పకుండా పంచుతాడు. మళ్ళీ హ్మ్. పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్‌కి అంతకుముందు ఎలాగైతే స్నేహితురాలుగా ఉందో అలాగే ఉంటుందని నా ఉద్దేశం. ఆయన హ్మ్. ఎవరి మీద కక్షలు, కార్పణ్యాలు ఉండవు. ఏదైనా ఉంటే 5 నిమిషాల్లో మాట్లాడేస్తాడు. అక్కడితో అయిపోతుంది. మళ్ళీ రెండో రోజు మామూలే. హ్మ్. ఏదైనా అనాలంటే 4 రోజులు ఆలోచించి అనేదేం లేదు. ఆ ఆలోచన లేదాయనకి. నోటికి ఏమొస్తే అది వెంటనే మాట్లాడబట్టే ఆయనకి జనంలో మంచి పేరుంది. హ్మ్. నిజాన్ని నిర్భయంగా మాట్లాడబట్టే. సరే ఇక్కడేంటంటే పూనమ్ కౌర్ ఒక మంచి పని చేసిందన్నమాట. హ్మ్. చావవలసింది ఇప్పుడు మళ్ళీ పూనమ్ కౌరు మళ్ళీ బతికిందిప్పుడు. హ్మ్. ఇంతవరకు ఏదో కోమా స్టేజ్‌లో ఉంది గానీ, మళ్ళీ బతికింది మాట. స్పృహ వచ్చి స్పృహలో మాట్లాడుతుంది. హ్మ్. అలా మనం అనుకోవచ్చు. హ్మ్. రైట్ సార్. మొత్తానికైతే చాలా మందికి డౌటుంది. అంటే పొలిటికల్‌గా ఎంట్రీ ఇవ్వడానికి డ్రామాలన్నీ ప్లే చేస్తూ ఉన్నారు అనేదుంది. బట్ మీరన్నట్టుగా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈ అపార్థాలన్నీ తొలగిపోయే ఛాన్స్ ఉన్నదనేది అర్థమవుతుంది. పూనమ్ కౌర్ పొలిటికల్‌గా ఎంట్రీ ఇవ్వాలంటే తనకంటే ముందు రేణు దేశాయ్ ఉంది కదమ్మా! ఓకే. ఓకే. ఆవిడ ఆల్రెడీ రాజకీయాల్లో ఉంది కదా! అవునా! రేణు దేశాయ్ వేరు, పూనం గారు వేరు కదా సార్. అలా కాదమ్మా! ఇప్పుడు పూనమ్ కౌరు పార్టీలోకొచ్చే ముందు రేణు దేశాయి పార్టీ తరఫున మాట్లాడుతుంది. అవును. అవునవును. ఇది అవును. అవును. ఓనం రైట్. కోరు వేరు అని మనం ఎలాగనుకుంటాము? ఈ ఈ అవును. ఈ పనికిమాలిన సన్నాసులు మాట్లాడిన మాటలు మనం నిజం కాదు కదా! నిజమని ఆవిడ చెప్పడం లేదు కదా! ఇయన్నీ అభూత కల్పనలు. వాళ్ళు చెప్పమంటే చెప్పాను. వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడాను అని చెప్పింది కదా! ఆ హ్మ్. మాటలను మనం తీసుకోలేం కదా! హ్మ్. ఆవిడ మామూలుగా అందరూ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడతారు. మంచి హీరో, టాప్ హీరో. ఆయన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు? ఆ ఇష్టపడే వాళ్ళలో ఈ అమ్మాయి ఒకతంతే. కానీ హ్మ్. రేణు దేశాయ్ అలా కాదు కదా! అవును. తనకి భారీగా అధికారం ఉంది. రెండో భార్యగా ఉంది. తన బిడ్డలు తన పర్యవేక్షణలో ఉన్నారు. నంబర్ 1గా ఉన్నారు. రేపు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరో కాబోతున్నాడు 'లకేరియా'. ఇన్ని అవును. ఉన్నప్పుడు కూడా రేణు దేశాయ్‌కే ప్లేస్ లేదిక్కడ. అవును. అందువల్ల అటువంటివి జరుగుతాయని అనుకోకూడదు. ఆ! నేనైతే అనుకోను. రైట్. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మా.